టింబర్ పార్ట్ 3 వీడియోలో మనం టెస్టింగ్ ఆఫ్ టింబర్, ఇండస్ట్రియల్ టింబర్ గురించి చూద్దాం. ఈ వీడియో కంటే ముందు టింబర్ పార్ట్ 1, పార్ట్ 2 వీడియో ఛానల్‌లో పోస్ట్ చేశాను. అవి చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో దగ్గరికి రండి. ఛానల్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టెస్టింగ్ ఆఫ్ టింబర్లో ఫస్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ. ఇట్ ఈస్ డన్ టు డిటర్మైన్ ద రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వుడ్ టు ద డెన్సిటీ ఆఫ్ వాటర్. Density of wood by density of water. It is a key indicator of strength, hardness and durability. Specific gravity of timber formula G equal to W by V 100 by 100 plus M. W అంటే ఇక్కడ weight of specimen, V అంటే volume of specimen, M అంటే moisture content. Specific gravity of good timber should be approximately 1.54. ఇందులో సెకండ్ టెస్ట్ వచ్చేసరికి వాల్యూమెట్రిక్ షింకేజ్. వాల్యూమెట్రిక్ షింకేజ్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఫుల్లీ సాచురేటెడ్ కండిషన్లో ఉన్న వుడ్ని తీసుకొని మనం ఓవెన్లో డ్రై చేసినప్పుడు దాని వాల్యూమ్ అనేది ఎంతో కొంత రెడ్యూస్ అవుతుంది. ఎంత రెడ్యూస్ అయిందని తెలిసేదే మనకి వాల్యూమెట్రిక్ షింకేజ్ టెస్ట్. నెక్స్ట్ ద స్పెసిమెన్ ఈస్ కెప్ట్ ఇన్ ఓవెన్ అట్ 1030 ± 20 degrees Celsius. ఆ వుడ్ పీస్ని మా ఓవెన్లో 1030 degreesకి ± 20 degreesలో హీట్ చేస్తారు. వాల్యూమెట్రిక్ షింకేజ్ ఆఫ్ టింబర్ ఫార్ములా VA - VF by VA. మాయిశ్చర్ కంటెంట్ ఇన్ పర్సంటేజ్ WA - WF by WA. ఓవెన్ డ్రై స్పెసిఫిక్ గ్రావిటీ G = WF by VF. ఇక్కడ VA అండ్ WA ఆర్ ఇనీషియల్ వాల్యూమ్ అండ్ వెయిట్స్ రెస్పెక్టివ్లీ. VF అండ్ WF ఆర్ ఫైనల్ వాల్యూమ్ అండ్ వెయిట్స్ రెస్పెక్టివ్లీ. నెక్స్ట్ కంప్రెసివ్ స్ట్రెంత్. కంప్రెసివ్ స్ట్రెంత్ the specimen 50 × 50 × 200 is used when the grains is perpendicular to direction of the application of load. అక్కడ పైనుంచి లోడ్ మనకి పడుతుంది, F అనే లోడ్ యాక్ట్ అవుతుంటే ఈ గ్రెయిన్స్, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, స్మాల్ లైన్స్, ఇవి గ్రెయిన్స్. ఈ గ్రెయిన్స్ అనేవి లోడ్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఉండాలి. ఇక్కడ పైనుంచి లోడ్ పడుతుంది, ఈ గ్రెయిన్స్ పర్పెండిక్యులర్. గ్రెయిన్స్ అంటే ఇప్పుడు వుడ్ పీస్ తీసుకుంటే దాని మీద చిన్న గీతలా ఉంటాయి, ఆ వాటిని మనం గ్రెయిన్స్ అంటాం. నెక్స్ట్ ఏ లోడ్ ఆఫ్ 2.2 to 2,5 kN ఈస్ ఇనిషియల్లీ అప్లైడ్. లోడ్ అప్లై చేస్తాము, సేమ్ లోడ్ అప్లై చేస్తాము. తర్వాత డిఫార్మేషన్ అండ్ కంప్రెషన్ ఈజ్ దెన్ మెజర్డ్. కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ గుడ్ టింబర్ అట్ 15% మాయిశ్చర్ ఈజ్ 30 to 80 MPa. నెక్స్ట్ టెన్షన్ టెస్ట్. టు డిటర్మైన్ ద టెన్షన్ స్ట్రెంత్ parallel or sometime perpendicular to the grain of timber. In the కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్లో మనం ఇది పర్పెండిక్యులర్గా ఉన్నాయి గ్రెయిన్స్. ఇప్పుడు ప్యారలల్గా ఉంటాయి, కానీ సమ్టైమ్స్ పర్పెండిక్యులర్ కూడా పెట్టవచ్చు అని చెప్తున్నారు. ద టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ ది స్పెసిమన్ ఈజ్ ద రేషియో ఆఫ్ మ్యాక్సిమమ్ లోడ్ టు ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది స్పెసిమన్. ద టెన్సైల్ స్ట్రెంత్ ఆఫ్ టింబర్ parallel to the fibers is of the order of 80 to 190 MPa. Next, bending test. The bending test of timber is performed to determine the modulus of rupture, అంటే bending strength and modulus of elasticity, stiffness. A test specimen in the form of a beam of 50 × 50 × 100 mm is used for the test when the grains parallel to the length of the specimen. Grains అనేది లెంత్ ఆఫ్ ది స్పెసిమెన్కి ప్యారలల్గా పెట్టాలి ఈ టెస్ట్లో. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏ టెస్ట్కి మన గ్రెయిన్స్ని ఎలా పెట్టాలి, ప్యారలల్గా పెట్టాలా, పర్పెండిక్యులర్ పెట్టాలనేది ఒకసారి మీరు చూసుకోవాలి. ద లోడ్ ఈజ్ అప్లైడ్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ 3 mm per minute till crack in the tension zone is seen. The bending strength of the specimen is calculated based on the simple bending equation. Bending strength of various timbers varies from 40 to 100 MPa. ఇక్కడ నోట్ పాయింట్ చూడండి. మాయిశ్చర్ కంటెంట్ ఫర్ స్ట్రక్చరల్ టింబర్ 10 to 20%. టింబర్ యూజ్డ్ ఇన్ ఫ్లోరింగ్ 7 to 12%. ఫర్ బిల్డింగ్ ఫ్రేమ్స్ 13 to 20%. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ టింబర్స్. దీంట్లో రెండు, ఏ వెనీర్స్, బి ప్లైవుడ్. వెనీర్స్ దీస్ థిన్ షీట్స్ ఆఫ్ 0.4 mm to 6 mm థిక్నెస్. టింబర్స్ సూటబుల్ ఫర్ వెనీర్స్ ఆర్ రోజ్వుడ్స్, teak etc. Used to produce plywoods, batten boards and lamin boards. వెనీర్స్ ప్లైవుడ్ ఇమేజెస్ నేను పెడతాను వీడియోలో చూడండి. ప్లైవుడ్ నెక్స్ట్ 3 or more veneers in odd numbers are placed one above and the other with direction of grains of successive layers at right angles to each other.
Bracing of veneers normal to each other increase the longitudinal and transverse strength of plywood. Plywood has a greater impact resistance to blow than ordinary wood, used for various purposes such as ceilings, doors, furniture, partition, formwork for concrete, etc. ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయ్యింది. వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి. ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ బిట్స్ ఆన్ టింబర్ పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.